నాగ చైతన్య హీరోగా చంద్రమోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండ్రి మూవీ షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 70 కోట్ల వరకు ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారంట. సాయి పల్లవి ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ లో నటిస్తున్నారు. శ్రీకాకుళం నేపథ్యంలో తండ్రి మూవీ కథ ఉంటుంది. రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో ఈ కథని సిద్ధం చేశారు. నాగ చైతన్య క్యారెక్టర్ కూడా రియల్ లైఫ్ నుంచి తీసుకున్నారంట. రాజు అనే వ్యక్తి లైఫ్ లో జరిగిన నిజ జీవిత సంఘటనలకి కాస్త ఫిక్షన్ ని జోడించి తండ్రి మూవీని రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య ఫిషర్మ్యాన్ గా కనిపించబోతున్నాడు. సముద్రంపై వేటకి వెళ్లి పాకిస్తాన్ జైల్లో బందీ అయిపోయిన ఒక మత్స్యకారుడిగా నాగ చైతన్య పాత్ర ఉంటుందంట. ఇప్పటికే కీలక స్కెడ్యూల్ ని విశాఖపట్నం, శ్రీకాకుళం నేపథ్యంలో తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీలో జాతర ఎపిసోడ్ కోసం భారీ ఖర్చుతో హైదరాబాద్ లో పెద్ద సెట్ వేశారు. ఈ జాతర కోసం 60 మంది కళాకారులని శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చారంట. అలాగే జూనియర్ ఆర్టిస్ట్, డాన్సర్స్ కలిపి 900 మంది వరకు ఈ జాతర ఎపిసోడ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. అదిరిపోయే రేంజ్ లో ఫోక్ బీట్ సాంగ్ కూడా ఉంటుందంట. దేవిశ్రీ ప్రసాద్ ఈ జాతర ఎపిసోడ్ కోసం గూస్ బంప్స్ క్రియేట్ చేసే మ్యూజిక్ అందించాలని తెలుస్తుంది. నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తండ్రి సినిమా తెరకెక్కుతుంది. మూవీలో కథ డిమాండ్ మేరకు ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారట. డిసెంబర్ 20న తండ్రి సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. విరాట పర్వం తర్వాత సాయి పల్లవి తెలుగులో చేస్తున్న సినిమా తండ్రి కావడంతో ఆమె డాన్స్ నెంబర్స్ ని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పక్కా శ్రీకాకుళం ఫిషర్మెన్ కమ్యూనిటీ అమ్మాయిగా సాయి పల్లవి ఈ చిత్రంలో కనిపించబోతుందని ఆమె ఫస్ట్ లుక్ బట్టి స్పష్టమవుతుంది. అలాగే లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో తండ్రి మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. తండ్రి మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.